నమస్తే, నేను సిరి. బైజూస్ కుంభకోణంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చుట్టూ అయితే ఉచ్చు బిగించుకోబోతుంది. దీంట్లో మరింత సమాచారాన్ని సేకరించడానికి ఈడీ రంగంలోకి దిగబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే బైజూస్ కుంభకోణంలో ఏదైతే ఉందో దాంట్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చుట్టూ ఉచ్చు బిగించుకోబోతుంది. ఈడీ కూడా రంగంలోకి దిగబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది సార్? గతంలో ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జరిగింది ఏంటంటే బైజూస్కి సంబంధించినటువంటి ఒక కుంభకోణం జరిగింది అనేది వినిపిస్తుంది. దాంతోపాటు ఆల్రెడీ విద్యాశాఖకు సంబంధించి అనేక అంశాలు బయటకు వచ్చినాయి అప్పట్లోనే. అప్పుడు ఆల్రెడీ జనసేనకు సంబంధించిన నాదెండ్ల మనోహర్ కూడా బయటపెట్టారు ట్యాబ్స్ కొనుగోలు విషయంలో కానీ ఇవన్నీ కూడా. బైజూస్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పాఠ్యాంశాలన్నింటినీ కూడా బైజూస్ ద్వారా అందించేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు అప్పట్లో. ఇప్పుడు కరోనా తర్వాత జరిగిన పరిణామం, కరోనా సమయంలో జరిగినట్టు పరిణామం. వాస్తవంగా ట్యాబ్స్కి బదులుగా ల్యాప్టాప్స్ ఇవ్వాలనుకున్నారు. ల్యాప్టాప్స్ ఇవ్వాలనుకుంటే అవి 45,000 ఒక్కొక్కటి అని చెప్పేసి అనుకొని తర్వాత ట్యాబ్స్కి వచ్చారు. ఆ ట్యాబ్స్ని మొత్తం స్కూల్ విద్యార్థులకి 8th క్లాస్ వాళ్ళందరికీ అప్పచెప్పారు. ఇప్పుడు అసలు ఆ ట్యాబ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనేది పెద్ద విచిత్రమైనటువంటి పరిణామం. బైజూస్ ఏమో ఆల్రెడీ బైజూస్ సంబంధించినటువంటి యాజమాన్యం మీద ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. అసలు బైజూస్ కంపెనీనే ఇప్పుడు మనీ లాండరింగ్ పాల్పడిందని చెప్పి వాళ్ళ మీద ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో బైజూస్ కంటెంటే లేదు ఇప్పుడు. యాక్చువల్గా మరి ట్యాబ్స్లో ఏం చూసుకోవాలి? కంటెంట్ చూసుకోవాలి. కంటెంట్నే ప్రొడ్యూస్ చేయట్లేదు, ఎందుకంటే ఆ కంపెనీ ఆల్మోస్ట్ క్లోజింగ్ అన్న. ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది, మొత్తం అటాచ్ చేశారు, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ నిర్ధారణకు వచ్చిన తర్వాత బైజూస్ కంపెనీ ఆల్మోస్ట్ మూతపడిపోయింది. ఇప్పుడు కంటెంట్ రావట్లా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? పోనీ ఆ ట్యాబ్స్ ఏమైపోయినాయి? దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ ట్యాబ్స్ కొన్నారు. ఆ ట్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ ట్యాబ్స్ మీద అప్పట్లోనే చాలా చాలా విమర్శలు వచ్చాయి. ట్యాబ్స్ మీద వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే ఆ ట్యాబ్స్ కారణంగానే ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళి వాళ్ళు చిన్నపిల్లలు యూట్యూబ్కి వెళ్ళి అశ్లీల దృశ్యాలు చూస్తున్నారు. దాని కారణంగా రేపులు అవన్నీ పెరిగిపోయి అసలు వాళ్ళ పిల్లలు మాట్లాడినటువంటి పరిస్థితి లేదని చెప్పి పేరెంట్స్ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ రోజు ప్రజా సంపద ఏదైతే ఉందో దాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి బైజూస్ కంటెంట్ని, దానికి సంబంధించి ట్యాబ్స్ని తీసుకున్నారు. మరి అవి ఏమైపోయినాయి? యాక్చువల్గా ఆ రోజు ఒప్పందం ప్రకారం ఏంది? కంటెంట్ని ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఎందుకు? ఆ కంటెంట్ని ఇస్తే కనుక వాళ్ళకి ఏదో పాపులారిటీ వస్తుందని చెప్పి మేము ఇస్తామని చెప్పి అన్నారు. అందుకని మేము బైజూస్ కంటెంట్ తీసుకున్నామని చెప్పి ఆ రోజు నడిచిన ప్రభుత్వం చెప్పింది. సరే, దాని తగ్గట్టు ట్యాబ్స్ కొన్నారు. బైజూస్ నుంచి ట్యాబ్స్ కొన్నారు. ఆ ట్యాబ్స్లో కంటెంట్ ఉండాలి. బట్ లాగిన్ ఐడీలకను ఇచ్చినటువంటి ట్యాబ్స్కి పొంతన లేదు ఎక్కడ. లాగిన్ అయిన వాళ్ళేమో ఎక్కువ ఉన్నారు. అంటే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి లాగిన్ అయ్యారని చెప్పారు. సరే, కారణం ఏదైనా కానీ మొత్తం వివాదాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఈడీకి సంబంధించినట్టు విచారణ జరుగుతుంది కాబట్టి బైజూస్కి ఇప్పుడు ఆ ట్యాబ్లన్నీ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు తగలబెట్టినటువంటి డబ్బులు ఎంత అంటే 1,300 కోట్లు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దీనికోసం తగలబెట్టిన డబ్బులు ప్రజా సంపద 1,300 కోట్ల రూపాయలు. ఈ 1,300 కోట్ల రూపాయలు ఆ ట్యాబ్స్ ఎవరెవరికి ఇచ్చారు? పిల్లలకి ఇచ్చారు, టీచర్స్కి కూడా ఇచ్చారు. టీచర్స్ ప్రిపేర్ అయ్యి చెప్పడానికి. మొత్తం టీచర్స్ కానీ పిల్లలు కానీ 9,52,925 మంది ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు ట్యాబ్లు. ఈ 9,52,925 ట్యాబ్లు ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియట్లా. పిల్లల దగ్గర ఉన్నాయా, టీచర్ల దగ్గర ఉన్నాయా అనేది తెలియట్లా. లేదా జగన్మోహన్ రెడ్డి గారు బినామీల దగ్గరికి వెళ్ళిపోయాయని తెలియట్లా. ఆయనేమో బర్త్డే సందర్భంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బర్త్డే సందర్భంగా ధనంతో ఆయన గిఫ్ట్గా మీ జగన్ మామ అని చెప్పి ఇచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలియదు. 10వ తరగతి పరీక్షలకు సిబిఎస్ఈ పైన ఈ మధ్యకాలంలో వాళ్ళు ట్యాబ్లు ఇచ్చి ఇంత చేసి కూడా ఈ మధ్యకాలంలో సిబిఎస్ఈ సంబంధించినటువంటి టెస్ట్ పెడితే, ఇంటర్నల్ టెస్ట్ పెడితే దాంట్లో అసలు చాలామంది ఉత్తీర్ణతకి సాధించలేనటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు మళ్ళీ స్టేట్ సిలబస్కి వచ్చి వాళ్ళు ఫెయిల్ కాకుండా చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇక ఈ సిబిఎస్ఈ దాని మీద పరీక్ష రాయడానికి ప్రయత్నం చేస్తే 77,000 మంది ట్యాబులు కనపడ్డాయంట. ఏది 9,52,000 ట్యాబ్లకు గాను 77,000 కనపడాయంట. సిబిఎస్ఈ
అసలు వీళ్ళ టాలెంట్ ఎంత ఉందని ఎగ్జామ్ పెట్టడానికి ట్యాబుల ద్వారా పెట్టే ప్రయత్నం చేస్తే 77,000 కనపడ్డాయి అంట. అంటే మిగతా ఎంత దాదాపు 8,50,000 ట్యాబ్లు అసలు ఆ ట్యాబ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లా. అది ఈయన చేసింది. సో ఇదంతా కూడా బైజూస్ రవీంద్రన్ ఆయన మనీ లాండరింగ్లోకి ఇరుక్కున్న తర్వాత మొత్తం టోటల్గా ఆయన బోర్డు తిప్పేశారు బైజూస్ బోర్డు తిప్పేసిన తర్వాత ఒప్పందం రద్దు అయితే వెనక్కి డబ్బులు అయితే ఇవ్వాలి కదా. అసలు బైజూస్ లేనప్పుడు డబ్బులు ఆయన నుంచి వస్తాయి. ఇది ఒక కుంభకోణం కాబట్టి 1,300 కోట్ల రూపాయలు 1,306 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఈ కుంభకోణానికి సంబంధించి అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అసలు ట్యాబ్లు వాస్తవానికి ఎట్ట వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏం చేశాడు, మొదట 9 నుంచి ఇంటర్ చదివే వరకు ట్యాబ్లు ఇస్తామని చెప్పి అప్పుడు ప్రకటించాడు. ఆ తర్వాత ఏం చేశారు, ల్యాప్టాప్లు అంతమందికి ఇవ్వలేమని చెప్పేసి మార్కెట్లో 40,000కు పైగా ఉన్న ల్యాప్టాప్ 40,000 ఉంటే 15,000కి ఇవ్వాలని ప్రభుత్వం అడిగింది వాళ్ళని. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఇంత 15,000కి ఇవ్వలేము కాబట్టి 25,000కి తీసుకోండి అని చెప్పి వాళ్ళు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో అంతమందికి కొనలేము కాబట్టి కుదించి 8వ తరగతి వరకే ట్యాబ్లు ఇస్తామని చెప్పి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు వరుసగా ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు, 2022లో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21న ఈ పంపిణీ స్టార్ట్ అయింది 2022లో. ఆ సంవత్సరం 4,59,564 మంది విద్యార్థులకు అలాగే 59,176 మంది టీచర్లకు ఈ ట్యాబ్లు పంచారు. ఒక్కో ట్యాబ్కి 12,800 రూపాయలు ఖర్చు పెట్టారు ఆ సంవత్సరం. మొత్తంగా 686 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ సంవత్సరం 2022లో. 2023లో 4,34,185 మంది విద్యార్థులకు మళ్ళీ ట్యాబ్లు ఇచ్చారు 2023లో జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు. ఒక్కో ట్యాబ్ వచ్చేసి 14,279తో కొనుగోలు చేశారు. అప్పుడు ఫస్ట్ ఏమో 12,800 2022లో. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు 14,279 రూపాయలు కొనుగోలు చేశారు. మొత్తం కలిపి వెరసి 1,306 కోట్ల రూపాయలు. ఇది అసలు యూజర్ల కుంభకోణం బల విచిత్రంగా జరిగింది. 2022లో ట్యాబ్లు ఇచ్చే ముందు బైజూస్ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకుని ప్రభుత్వం, ఈ కోవిడ్ సమయం కాబట్టి అప్పట్లో రాష్ట్రంలో 40 లక్షల మంది మొత్తం విద్యార్థులు స్కూల్స్లో చదువుతున్నారు. అప్పుడు ఆ సంవత్సరం 2022లో ప్రభుత్వ అంచనా ప్రకారం 40 లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్నారు. వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి మిగిలిన విద్యార్థులు కూడా కంటెంట్ ఇచ్చారు. కొంతమందికి ఏమో ట్యాబ్లు ఇచ్చారు, కొంతమందికి ఏమో కంటెంట్ ఇచ్చారు. ఎందుకు 2023లో మొత్తం కలిపి కూడా 9 లక్షల చిల్లర, మొత్తం ఉంది 40 లక్షలు. బట్ కంటెంట్ మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి బైజూస్ వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు చాలామంది కొన్ని ట్యాబ్లు ఎక్కువ కొన్నారు. కానీ కమిషన్లు ఇచ్చే వాళ్ళ నుంచి బహిరంగ మార్కెట్లో ఈ కమిషన్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ నుంచి ఈ ట్యాబ్లు కొనుగోలు చేశారు. అంటే మీరు ట్యాబ్ కొనుక్కోండి మేము కంటెంట్ ఇస్తామని చెప్తే ఈ ట్యాబ్లు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు కూడా హోల్సేల్గా ఎవరు చేశారు, ప్రభుత్వం చేసింది. జనరల్గా హోల్సేల్గా ప్రభుత్వం చేసేటప్పుడు ఏంటంటే ఒక తక్కువ వస్తుంది, కానీ వీళ్ళు ఎక్కువగా కొనుగోలు చేశారు. సో అనేక కంపెనీలు 10,000కి ఇస్తామని చెప్పి ట్యాబ్లు ఇస్తామని కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఎక్కువ రేటుకి ఇచ్చినటువంటి ట్యాబ్లు తీసుకున్నారు. మొత్తం మీద గోల్మాల్ చేశారు. గోల్మాల్ చేసి లాస్ట్కి ఏం చేశారు, ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి, అసలు ప్రభుత్వం పంచిన ట్యాబ్లు బైజూస్ అని అంటే ఎక్కడా లేవు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే పెద్దవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ చూసుకోవడానికి, లేదంటే పిల్లలు అశ్లీల దృశ్యాలు చూసుకోవడానికి ఇందుకు ఉపయోగిస్తున్నారు అనేది అనధికారికంగా ఉండేటువంటి సర్వే చెప్తున్నటువంటి మాట. ఇంకొక వైపు ఏమో బైజూస్ ఈడీ దాంట్లో ఇరుక్కుంది. మరి ఈ 1,300 కోట్లు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా ఈ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశాలు ఇరుక్కున్నాయి అనేది కూడా ఒకటి ఉంది. సో మొత్తం మీద ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ఈడీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా టచ్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు. గతంలో రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు వోక్స్ వ్యాగన్ అనే ఒక కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు బొత్స సత్యనారాయణ. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనేమో ఇప్పుడు బైజూస్ కుంభకోణం మీద ఆరోపణలను బొత్స సత్యనారాయణ ఎదుర్కొంటున్నారు. అప్పుడైతే వోక్స్ వ్యాగన్ నుంచి బయటకు రాగలిగాడు, కానీ ఇప్పుడు మరి ఈ బైజూస్ ఈడీ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి బయటికి రాగలరా
అంత ఈజీగా బొత్స సత్యనారాయణ కూడా ఈ కేసు కనుక ఒకవేళ లింక్ ఏర్పడితే అనేది ఒక చర్చ రాజకీయంగా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.